మనకు తెలుసు కేరళలో కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఏనుగుని ఆ రైతు పైనాపిల్ బాంబ్ పెట్టి చంపేశారనమాట. అంటే ఏనుగులు దాడి వచ్చేసి పంట పోతుందని చెప్పి రైతులు అక్కడ పైనాపిల్ బాంబ్స్ పెట్టారనమాట. ఇలాంటి సంఘర్షణలు లోను కాకుండా ఒక పక్క ఏనుగులు కాపాడాలి, ఇంకో పక్క పంటల్ని కాపాడగలరు. కాబట్టి ఇలాంటి వాటిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక పక్క మనుషుల్ని కాపాడాలి, ఇంకో పక్క ఎనిమల్స్ ని కాపాడాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా కోరుకుంటున్నారనమాట. మనం గమనిస్తే కనుక చిత్తూరు జిల్లా ఇలాంటి జిల్లాలో మ్యాంగో ప్లాంటేషన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఏనుగులు దాడి ఇవన్నీ జరుగుతుంటాయి అనమాట. ఏదైతే ఎక్కువగా ఏనుగులు అట్రాక్ట్ అయ్యే పంటలు ఉంటాయో అవి కాస్త కొంతకాలం ఏనుగులు మర్చిపోయేదాకా ఆ పంటలు తగ్గించి ఆల్టర్నేటివ్ క్రాపింగ్కి వెళ్లే విధానం కానీ, వేరే లైవ్లీహుడ్ చూసుకునే విధానం కానీ కూడా ఆలోచించాలని చెప్పి కొంతమంది నిపుణులు చెప్తున్నారు. ఇవన్నీ ఓ పక్కన పెడితే మన మొత్తం సృష్టి నడవాలంటే మనుషులు బాగుండాలి, జంతువులు బాగుండాలి. కాబట్టి ప్రాజెక్ట్ హనుమాన్ అనేది ఈ హోలిస్టిక్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇది ఇంకా ముందుకెళ్తుందని చెప్పి కొత్త టెక్నాలజీస్ ద్వారా ఈ సోలార్ ఫెన్సింగ్ కావచ్చు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, డ్రోన్ టెక్నాలజీస్ కావచ్చు, వీటి ద్వారా ఈ టెక్నాలజీస్ వాడి మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ ని తగ్గించడం అనేది ఎంతైనా ఆశావహం అని చెప్పొచ్చు. ఒక ప్రాబ్లమ్ ని ఐడెంటిఫై చేయటమే కాకుండా దానికి సొల్యూషన్ ఇవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అనేది మనం విరివిగా చూస్తున్నాం. కానీ ఎన్ని రాష్ట్రాలు వాటికి సొల్యూషన్ తీసుకొచ్చాయి, ఎన్ని రాష్ట్రాలు ప్రాజెక్ట్ హనుమాన్ లాంటి ప్రాజెక్ట్ తీసుకొచ్చాయి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. రీసెంట్గా మనం తమిళనాడులో ఈఐ ప్రాజెక్ట్ అని చెప్పి ఇలాంటి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. కానీ ప్రాజెక్ట్ హనుమాన్ అయితే మాత్రం ఓవరాల్గా కాంప్రిహెన్సివ్గా కవర్ చేస్తుంది అన్ని రకాల వన్య ప్రాణుల్ని.